హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంక ఇవాళ వీడియోలో నా ఆఫ్టర్నూన్ టు నైట్ వర్క్ రొటీన్ షేర్ చేస్తూ, అలాగే మన ఫ్యామిలీ మెంబర్ అయిన శ్రావణి అడిగిందండి. ఎప్పుడోనే అడిగింది, లో మెయింటెనెన్స్ ఉన్న ప్లాంట్స్ అలాగే తక్కువ కాస్ట్లో ఉండే ఇండోర్ ప్లాంట్స్ అవి చూపించండి అని చెప్పి. సో ఇవాళ ఈ వీడియోలో అయితే అవన్నీ షేర్ చేస్తాను. అంటే చాలానే ఉంటాయి, కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసి నేను ఇంట్లో పెంచుకున్నవి అయితే వాటి గురించి నాకు అవగాహన ఉంటుంది కాబట్టి సో అవైతే షేర్ చేస్తాను. ఇంక ఇదైతే లంచ్ కోసం అనమాట. లంచ్లోకి ఎగ్స్ ఫ్రై చేద్దామని చెప్పి ఇంకా ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసేసుకుని ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా అంతే ఇవే వేసాను అనమాట. అవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుని బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, వాటిని హాఫ్కి కట్ చేసుకుని అలా ఫ్రై చేసుకుందాం అని చెప్పి. ఇంక ఇది సైడ్ డిష్గా అనమాట. యాక్చువల్గా రసం ఉంది. ఇది మండే రోజు లాగు, సండే రోజు రసం చేశాను రొయ్యల ఫ్రైలోకి. సో ఆ రసం ఉందనమాట. ఇంకా దానిలోకి కొంచెం అలా మంచింగ్ ఉంటే బాగుంటుంది కదా. రసం ఏంటంటే నేను టమాటాలు ఉడకపెట్టి చేస్తాను. సో 2-3 రోజులు ఉన్నా కూడా బాగుంటుంది. సమ్మర్ కాబట్టి 3 రోజులు ఉండకపోయినా 2 రోజులు అయితే చక్కగా ఉంటుంది. అలాగే దానిలోకి పౌడర్ అంటే రసం పౌడర్ కూడా నేను ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి వేస్తాను కాబట్టి ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా ఆ రసం ఉందన్నమాట. దానిలోకి సైడ్ డిష్గా ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి కదా. సో అందుకని చెప్పి అవి ఫ్రై చేస్తున్నాను. అయితే ఎగ్స్ ఒక్కోసారి పేలుతూ ఉంటాయి ఇలా ఫ్రై చేసేటప్పుడు, అందుకని పైన అయితే క్లోజ్ చేసి పెట్టేశాను. ఇంకా రెండు వైపులా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రసంలోకి సైడ్ డిష్గా ఇలా చాలా బాగుంటుంది అనమాట. సింపుల్గా ఉంటుంది కానీ సాటిస్ఫైడ్ మీల్ అనిపిస్తుంది రసంతో పాటు ఇలా ఏదన్నా కాంబినేషన్ తింటే. అలాగే పెరుగన్నంలోకి మామిడి పండు రసాలు తీసుకొచ్చాం ముందు రోజు. ఎంత కాస్ట్లీగా ఉన్నాయంటే రసాలు, ఒక్కొక్కటి అది 70 రూపీస్ ఏమో పడింది. బట్ వర్త్ అనిపించింది. ఎంత టేస్టీగా ఉన్నాయో అస్సలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. బాగున్నాయి కాయలు అయితే. అలా సింపుల్ అండి. ఎమ్మి లంచ్ చేసి కాసేపు పడుకుని ఇంకా లేచి కిచెన్లోకి వచ్చాను టీ పెట్టుకుందామని. అక్కడికి రాగానే ఒక పెద్ద సౌండ్ వచ్చింది. ఏంటా అని బయటకు వచ్చి చూస్తే చూసారా, ఇది ఊడిపోయింది. ఇది ఉంటుంది కదా కౌది, ఇక్కడ వాల్కి స్టిక్ చేసి పెట్టాను. అది వుడెన్ అనమాట. కొంచెం వెయిటే ఉంటుంది, బట్ ఉంటాయిలే అనుకుని స్టిక్ చేశాను. ఈ ఎండలకి ఏంటంటే దానికి ఉన్న గమ్ అంతా ఆవిరైపోయింది. అసలు చూసారు కదా, పట్టుకుంటే ఏమాత్రం స్టిక్కీనెస్ లేదు. సో ఆ గమ్ అంతా పోవడం వల్ల ఊడిపోయింది. ఊడి కింద ఉన్న పాట్ మీద పడేసరికి రీసౌండ్ వచ్చేసింది. ఏదో పెద్దది ఏదో పడిపోయింది అన్నట్టు. వెంటనే వచ్చి చూస్తే ఇదనమాట. సో ఇంకా అక్కడ ఉండేది అలా ఊడిపోయింది. దాన్ని మళ్ళీ ఏదో ఒకటి చేసి అక్కడ పెట్టేయాలి, లేకపోతే ఏంటో బోసిగా అనిపిస్తుంది చూసి చూసి అక్కడ అలవాటైపోయి. ఇంకక్కడంతా బృందావనం లాగా ఉంటుంది కదా, కృష్ణయ్య, ఈ ఆవు ఇవన్నీ. ఇంకక్కడ ఆవు లేకపోతే కొంచెం ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఉంది. సరే ఇంకా అది ఏదన్నా గమ్ పెట్టి అతికిద్దామని ఇంకా పక్కన పెట్టేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా మధ్యాహ్నం రసాలు చూపించాను కదా, మా పిల్లలైతే బంగినపల్లి ఇలాంటివి తింటారు కానీ రసాలు ఏంటో తినరు. అలా దాన్ని పిసికి తినటం అది ఆ ప్రాసెస్ వాళ్ళకి నచ్చదనమాట. సో అందుకని చెప్పి వాళ్ళకి మాత్రం జ్యూస్ చేసి ఇచ్చేస్తాను. సో ఇవాళ ఈవినింగ్ జ్యూస్ కింద రసాలతోనే జ్యూస్ చేసి ఇచ్చేసాను. అస్సలు పంచదార యాడ్ చేయకపోయినా కూడా ఎంత స్వీట్గా ఉందండి బాబోయ్, భలే అనిపించింది. కాస్ట్ ఎక్కువైనా కానీ టేస్ట్ చాలా బాగుంది. ఇంకా అలా జ్యూస్ అయితే ఇచ్చేసాను, కానీ స్నాక్స్ ఏం చేద్దామా అని ఎంత ఆలోచించానంటే, ఒక్కోసారి ఏంటో ఏమీ తట్టవు కదా. ఏది చేసినా మొన్నే చేశాను, నిన్నే చేశాను, లేదంటే ఇప్పుడు ఇంత ప్రాసెస్ ఉన్న స్నాక్సా, ఇది ఇష్టంగా తినరేమో, అట్లా రకరకాల ఆలోచనలు వస్తాయి కదా. అలా ఎన్నో ఆలోచించి ఇంకప్పుడు ఏమి చేయాలనిపించక సరే మా వారికి ఫోన్ చేశాను, ఏమన్నా వచ్చేటప్పుడు స్నాక్స్ తీసుకురా అని చెప్పి. ఆయన ఏమో మీటింగ్లో బిజీగా ఉన్నట్టున్నారు, నాకు కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా నాకు అర్థమైపోయింది ఇంకా ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు, అసలు వస్తారో రారో అనుకుని టైంకి ఇంకా సర్లే అనుకుని ఇంక ఇంట్లో మరమరాలు ఉన్నాయి, వాటితో ఏదైనా స్నాక్ చేద్దామని తీసాను. యూజువల్గా ఎప్పుడు బేల్ పూరి కానీ లేదంటే ముంత మసాలాలో కానీ యూజ్ చేస్తాను మరమరాలు. అయితే ఫస్ట్ టైం మనం అటుకులు మిక్చర్ చేసుకుంటాం కదా, సో అలా చేద్దామని చెప్పి తీసాను అనమాట. అటుకులు మిక్చర్ చేద్దామన్నా అది కూడా మా వాళ్ళు ఎప్పుడు చేసేదే కదా అన్నట్టు చూస్తారు. సర్లే కొంచెం ఈజీగానూ అయిపోతుంది నాకు, అలాగే కొత్తగా కూడా టేస్ట్ చేసినట్టు ఉంటుంది కదా. ఎప్పుడు ఇది చేయలేదు, ఏమన్నా బయట ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తింటే తప్ప ఇంట్లో ఇలా ఎప్పుడు అటుకులతో తప్ప ఇలా మరమరాలు మిక్చర్గా అయితే చేయలేదన్నమాట. సో ఇంకా అదే చేద్దాంలే అని చెప్పి స్టార్ట్ చేశాను. సింపులే కదండి, జస్ట్ తాలింపు పెట్టేసుకుని దాంట్లో అయితే పుట్నాలు వేసాను అనమాట. వేయించిన శనగపప్పు ఉంటుంది కదా, జీడిపప్పు అది వేసుకోవచ్చేమో కానీ ఇంకా వేయలేదు, జస్ట్ పుట్నాలు వేసేసాను. కరివేపాకు మస్ట్ అండ్ షుడ్. ఇంకా వేసుకుని వాటిల్లో మరమరాలు వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే.
స్పైసెస్ కూడా ఎక్కువేం వేయట్లేదు, జస్ట్ ఉప్పు కారం అంతే. ఇంకా ఎటువంటి గరం మసాలా, ధనియాల పొడి ఇలాంటివి ఏమీ లేదనమాట. ఆమ్చూర్ పౌడర్ కానీ ఏం వేయలేదు, జస్ట్ ఉప్పు కారం అంతే. చాలా బేసిక్గా చేశాను. ఈ ఎండాకాలం ఏంటంటే ఎంత మైల్డ్గా తింటే అంత హాయిగా ఉంటుంది కదా. సో స్పైసెస్ విషయంలో కూడా అంతే, కొంచెం తక్కువగా చూసి వేసుకుంటే బెటరు. ఇంకా పోపు అయితే చూసారు కదా పర్ఫెక్ట్గా వేగిపోయింది. ఇంకా దానిలోకి మరమరాలు అయితే వేసేసుకుంటున్నాను. ఇవి చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవటమే. గరిటతో కలిపామంటే మొత్తం కిందే ఉంటాయి. సో కొంచెం అలా ఎగరేసుకుంటూ మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవడమే. ఈ మరమరాలతో చేసే స్నాక్స్ అయితే చూడటానికి అంత అనిపిస్తుంది కానీ తింటేనేమో తిన్న ఫీలింగే ఉండదు. కానీ మంచి టైం పాస్, చక్కగా అలా తింటున్నట్టే ఉంటుంది, మన కడుపు నిండదు, అలాగే హెవీ ఫీలింగ్ కూడా ఉండదు. సో ఇంకా అలా సిమ్లో వేగుతూ ఉంటాయిలే అని చెప్పి కొంచెం మనకు ఆ క్రంచీనెస్ వచ్చే వరకు వేయించాలి కదా. ఇంకా మా అమ్మాయికి చెప్పి తిప్పమని నేనైతే బట్టలు తీసుకొద్దామని వెళ్ళి ఇంకా బట్టలు అవి తీసుకొచ్చేసాను. చూసారు కదా చక్కగా మిక్స్ అయిపోయినాయి. ఒక్కొక్కటి ఎక్కడన్నా అడుగున కొంచెం అడుగు పట్టిందనమాట. మా అమ్మాయి కొంచెం ప్రాపర్గా తిప్పలేక, కానీ ఎక్కువేం కాదు జస్ట్, బట్ చాలా బాగున్నాయండి. సింపుల్గా అయిపోద్ది, మంచి టైంపాస్ స్నాక్స్ అనమాట. అలాగే మనకి జర్నీల్లో క్యారీ చేయడానికి కూడా ఇదైతే బాగుంటుంది. అంటే ట్రైన్ జర్నీలు ఉన్నప్పుడు ఏమైనా స్నాక్స్ క్యారీ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇది కూడా ఒక మంచి ఆప్షను. చక్కగా ఫ్రై చేసుకుని మనం కవర్లో కనుక గట్టిగా ప్యాక్ చేసుకుంటే అస్సలు మెత్తపడకుండా ఉంటాయి. ఇంకా అందరం అయితే స్నాక్స్ తినేసాం. పిల్లలు అయితే గేమ్స్కి వెళ్ళిపోయారు. ఇంక ఇదైతే మా అమ్మాయి చేసింది ఉలెన్తో అనమాట, రోజ్ ఫ్లవరు. ఇంకా చెప్పాను కదా, ఇంక ఇప్పుడు తనైతే ఉలెన్ సెలెక్ట్ చేసుకుంది, దాంతో తనకు నచ్చిన క్రాఫ్ట్స్ అవి చేస్తూ ఉందని చెప్పి. ఇది చూడగానే నాకు నా చిన్నతనం గుర్తొచ్చేసింది. నేను కూడా ఇలాంటివి చాలా చేశాను చిన్నప్పుడు. పర్సు, బ్యాగు, ఇంకా అట్లా కోషా వైర్ అంటారు, మీలో ఎంతమందికి గుర్తుంది, దాంతో బుట్టలు అల్లేవాళ్ళు కదా, అది కూడా అల్లాను. ఇంకా తర్వాత మా అమ్మాయితో అదే చెప్తూ ఉన్నా, ఇలా చిన్నప్పుడు రోజ్ ఫ్లవర్స్ అని కూడా చేసేవాళ్ళు, సాటిన్ రిబ్బన్తో కానీ ఇలా ఊలుతో కానీ. వీటిని హెయిర్కి బ్యాండ్ లాగా అంటే రబ్బర్ బ్యాండ్ లాగా యూజ్ చేయటం, కొంతమంది అయితే దీన్ని ఫ్లవర్ లాగా తలలో కూడా పెట్టుకునేవాళ్ళు. అలా అవన్నీ గుర్తొచ్చి తనతో షేర్ చేశాను అనమాట. అవి బాగుండేలండి. అప్పుడు ఫ్రెండ్స్ మధ్య కాంపిటీషన్ అనమాట, ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు ఫాస్ట్గా చేస్తున్నారని. సో అట్లా ఇది చూడగానే మళ్ళీ నాకు నా చైల్డ్హుడ్ గుర్తొచ్చేసింది. ఇంకా డిన్నర్కి అయితే బయటకు వెళ్ళాము. ఎందుకు వెళ్ళామంటే ఇందాక చెప్పాను కదా, స్నాక్స్కి మా వారికి ఫోన్ చేశాను, ఆయన లిఫ్ట్ చేయలేదని చెప్పి. ఇంటికి వచ్చాక అరే నువ్వు ఫోన్ చేసావా, నేను చూసుకోలేదు, ఎందుకు చేసావు అన్నారనమాట. ఇలా అని చెప్పాను. అయ్యో అవునా, సరే పద ఇప్పుడు బయటకు వెళ్ళి తినేసి వద్దాం అందరం అని అన్నారు. ఇంక అప్పటికి అవి వేయించేసాను కదా, ఇంకేం వద్దులే, కావాలంటే నైట్ డిన్నర్కి ఏదన్నా తిందాంలే బయటకు వెళ్ళాను అన్నాను. సో ఇంకా అలా నైట్ డిన్నర్కి ఏంటంటే బయటకి వెళ్ళామన్నమాట. జస్ట్ టిఫినే తినేసాము, అంటే రైస్గా కాకుండా ఇంకా చోలే భటూరే, దోశలు, పెసరట్లు, ఇంకా అట్లా ఎవరికి కావాల్సింది వాళ్ళు అలా టిఫిన్ తినేసి వచ్చేసాము. సో వచ్చేటప్పుడు ఆ చంద్రకాంత పువ్వులు కోసుకొచ్చుకున్నాను. సో ఇంకా ఆ నైట్ అయితే అలా గడిచిపోయింది. ఇంకా అందుకే నైట్ కుకింగ్, క్లీనింగ్ ఏం లేదు కదా, ఇంకేం క్యాప్చర్ చేయలేదన్నమాట. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా మొక్కల విషయానికి వచ్చేస్తే లో మెయింటెనెన్స్ అలాగే లో కాస్ట్లో ఉండే మొక్కలు అయితే షేర్ చేస్తాను. మా ఇంట్లో నేను పెంచుకునేవి నాకు వాటి మీద ఒక అవగాహన ఉంటుంది కాబట్టి సో అలా షేర్ చేస్తానన్నమాట. చూసారా ఎండ మొక్కల మీద పడితే ఎంత అందంగా ఉంటుందో, అలాగే అంత ఆరోగ్యంగా కూడా ఉంటాయి. మా మొక్కలు అయితే ఇప్పుడు కొంచెం ఒక ఇదికొస్తున్నాయి అనమాట. ఇంతకుముందు చాలా డల్గా అనిపించేవి, ఇప్పుడు చక్కగా కొత్త చిగుర్లు, మొగ్గలు, పువ్వులు భలే అందంగా అనిపిస్తుంది చూడటానికి. ఇలా గుబురుగా ఉంటే నాకు ఇంతకుముందు మీ వీడియోలో కూడా మీతో షేర్ చేశాను, ఇంటి ముందు అలా పచ్చని పందిర్లాగా ఉండాలి మొక్కలు, అలా ఉంటే నిండుగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని నేను ఎక్కువ క్రీపర్స్ పెట్టడానికి కూడా ఇష్టపడతాను. అవి ఒక మంచి బుషీ లుక్ని ఇస్తాయి అన్నమాట ఇంటికి. సో ఇంక ఇదిగోండి ఫస్ట్ మొక్క అయితే ఇదనమాట, ఫిలడెండ్రాన్లో చాలా వెరైటీసే ఉంటాయి, అందులో ఇది కూడా ఒకటి అనమాట. అయితే ఇది మాత్రం కాస్ట్ కొంచెం ఎక్కువేనండి, 350 ఏమో పడింది. నేను ఇంటి లోపలికి ఒక కార్నర్కి పెడదామని తీసుకొచ్చాను, బట్ ఏంటంటే ఇంట్లో ప్రాపర్గా సన్లైట్ లేక అది డల్ అయిపోయింది. దానికి కొంచెం షేడెడ్ సన్లైట్ కావాలన్నమాట. మరీ చీకటిగా ఉంటే అంటే కంప్లీట్ సన్లైట్ లేని ప్లేస్లో అది పెరగదు, నాకు అర్థమైంది. సో అందుకని తీసుకొచ్చి బయట గుమ్మం బయట అటు సైడ్కి పెట్టాను అనమాట. అక్కడ పెట్టాక చూసారు కదా చిగుర్లు అవి వస్తూ చాలా బాగుంది. ఇంకా చూసారు కదా మనీ ప్లాంట్ అయితే ఎవర్ గ్రీన్ అనమాట. అసలు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది మనీ ప్లాంట్ నాకు తెలిసి. చాలా ఈజీ మెయింటెనెన్స్, అలాగే లో కాస్ట్, అలాగే చాలా అందం తీసుకొస్తుంది ఇంటికైతే.
గుమ్మానికి ఇటు పక్కన మనీ ప్లాంట్ ఉంటుందన్నమాట. ఇంతకుముందు అయితే చాలా బుషీగా ఉండేది. అపార్ట్మెంట్లకి పెయింట్లు వేయటం వల్ల మొక్కలన్నీ డిస్టర్బ్ అయిపోయాయని చెప్పి షేర్ చేశాను కదా. సో ఇప్పుడు ఈ 1 ఇయర్ నుంచి కొంచెం అలా వస్తూ ఉన్నాయి. అంతకుముందు ఈ 2 గ్రిల్కి మొత్తం అల్లుకుని ఉండేది మనీ ప్లాంట్. సో అదంతా డిస్టర్బ్ అవ్వటం వల్ల ఇలా ఖాళీగా ఉంది. సో ఇంక ఇటు సైడ్కి అయితే ఆల్మోస్ట్ అల్లుకుంది. ఇంకా అటు సైడ్ గ్రిల్ అంతా ఖాళీగా ఉంది కదా అని చెప్పి అక్కడ ఒక చిన్న మనీ ప్లాంట్ పెట్టాను. సో ఇంకా అదంతా అల్లుకుంటే చూడటానికి బాగుంటుంది కదా, మొత్తం గ్రీనరీ అన్నట్టు ఉంటుంది అని చెప్పి గ్రిల్ కూడా అలా అల్లిచ్చేస్తూ ఉన్నాను. ఇంక ఇది కూడా ఫిలడెండ్రాన్ అండి. ఇందాక చూపించాను కదా, ఫిలడెండ్రాన్లో ఇదొక వెరైటీ అనమాట. ఇదైతే అసలు ఎంత లో మెయింటెనెన్స్ అంటే అలా పెట్టేస్తే ఈజీగా పెరిగిపోద్ది, అల్లుకుపోద్ది. మనం ఒక మొక్క నుంచి చాలా మొక్కలు అయితే తయారు చేయొచ్చు అనమాట. ఏదైనా ఏరియల్ రూట్స్ వచ్చే మొక్కలు ఏవైనా కానీ ఒక కొమ్మ తీసుకుని పెట్టేసామంటే ఈజీగా పెరుగుతాయి. మనీ ప్లాంట్ కానీ ఫిలడెండ్రాన్ కానీ ఇలాంటివి వీటన్నిటికీ ఏరియల్ రూట్స్ వస్తాయి అనమాట. సో ఈజీగా పెరుగుతాయి వాటర్లో కానీ సాయిల్లో కానీ. సో అట్లా నేను ఒక మొక్క నుంచి చాలా కొమ్మలు కట్ చేసి చాలా రకాలుగా పెంచాను, వాటర్లో సాయిల్లో అట్లా. ఇంక ఇవైతే మామూలు క్రోటన్ ఉంటాయి కదా మనకి కొన్ని, అవన్నమాట. ఇంక ఇదైతే సింగోనియం అండి. ఇది కూడా చాలా లో కాస్ట్ అనమాట. మొక్క అయితే 40 రూపీస్కో ఏమో వచ్చేస్తుంది, కానీ లైఫ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే చాలా ఈజీ మెయింటెనెన్స్. ఆకులు చూసారా భలే అందంగా ఉంటాయి. వీటిలో కలర్స్ కూడా ఉంటాయి. లైట్ పింక్, లైట్ క్రీమ్ కలరు, గ్రీనిష్ అన్నీ కలిపిన ఆకు కలర్ లాగా ఉంటుంది అనమాట. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అవి కూడా ఇదివరకు ఇంట్లోనే ఉండేవి. ఇంకా సరే కొంచెం ప్లేస్ కంజెస్టెడ్ అవుతుందని బయటకు తీసుకొచ్చి పెట్టాను. చూసారా ఆకు అసలు ఎన్ని రకాల షేడ్స్ కనిపిస్తుంది అనమాట ఒక ఆకులో. భలే అందంగా ఉంటుంది. అలాగే చాలా ఈజీగా కూడా పెరిగిద్ది. ఇందాక చూసారు కదా జీజీ ప్లాంట్ స్టెమ్స్ అనమాట అవి. అది కూడా అంతే. మనం ఒక మొక్క తెచ్చి పెట్టుకుంటే దాని నుంచి మల్టిపుల్ ప్లాంట్స్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. వాటర్లో కానీ సాయిల్లో కానీ ఎక్కడైనా పెరిగిద్ది జీజీ ప్లాంట్ కూడా. చూసారు కదా ఓవరాల్గా ఇక్కడ అంతా ఇలా పెట్టుకున్నాను అనమాట. కొన్ని క్రోటన్ ప్లాంట్స్, కొన్ని ఇలా ఇండోర్వి ఈజీ మెయింటెనెన్సే పెట్టుకుంటాను. అలాగే వాటి నుంచి ఆక్సిజన్ రిలీజ్ అయ్యే ప్లాంట్సే పెట్టుకుంటాను మ్యాక్సిమం. బయట కొంచెం అటు ఇటు ఉన్న ఇంట్లో పెట్టుకునే మొక్కలు మాత్రం ఖచ్చితంగా అవి ఆక్సిజన్ రిలీజ్ చేసేవి అయితేనే ఉంచుతాను. ఇంక ఈ మొక్క అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది. క్రోటన్ చాలా ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్, అలాగే లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా అరిటాకులా ఉంది కదా, అదైతే కనుక మనకి ఎల్లో అండ్ రెడ్ కలిపిన ఫ్లవర్స్ లాగా వస్తుంది, ఒక స్టెమ్ లాగా వస్తుంది. ఆ ఫ్లవర్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇంకా అది ఎండ సరిపోక ఫ్లవరింగ్ రావట్లేదు, కానీ బట్ గ్రీన్గా ఉంది కదలే అని చెప్పి ఇంకా అక్కడ ఉంచేసాను. అలాగే అరికా పామ్ కూడా ఎంత అందాన్ని తీసుకొస్తుందో, ఇంటి లోపలైనా ఇంటి బయట అయినా కార్నర్లో పెట్టుకున్నా. అలాగే మనకి కాస్ట్ కూడా చాలా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ వాటరింగ్ అది చేయకూడదు దానికి. ఇంకా నెక్స్ట్ అలాగే స్నేక్ ప్లాంట్. ఇది కూడా ఎంత ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అంటే ఒక మొక్క నుంచి మనం చాలా మొక్కలు ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి స్నేక్ ప్లాంట్స్లో కూడా. నేను ఒక మొక్క తెచ్చిపెట్టి దాని నుంచి మల్టిపుల్గా అయితే తయారు చేశాను. సో అట్లా ఇదొకటి ఇక్కడ ఉంది, కొన్ని ఇంట్లో ఉంటాయి, కొన్ని వాటర్లో అట్లా ప్రాపగేట్ చేస్తూ ఉంటానన్నమాట. ఈ స్నేక్ ప్లాంట్ కూడా మనకి మంచిగా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఇంకా మనీ ప్లాంట్లో మనకు అసలు ఎన్ని వెరైటీస్ ఉంటాయి. ఆ లీఫ్లో డిఫరెంట్ ఉంటాయి అన్నమాట, టెక్స్చర్ కానీ కలర్ కానీ అట్లా. సో అట్లా కొన్ని రకాలైతే మా ఇంట్లో ఉన్నాయి. ఏదైనా మనీ ప్లాంట్ ఇంటికి అసలు ఎంత అందాన్ని తీసుకొస్తుందో చెప్పలేమండి. అలాగే కొన్ని మొక్కలు మనం వాస్తుపరంగా కూడా పెట్టుకుంటాం కదా, అంటే ఇంటికి మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని. అందులో తులసి మొక్క ఎలా మనం పవిత్రంగా భావిస్తామో అలాగే ఈ తమలపాకు మొక్క కూడా ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. అంటే ఇంట్లో అంటే అదే ఇంటి బయట. సో అలా ఈ తమలపాకు మొక్క కూడా చాలా మంచిదన్నమాట. మనకి తులసి మొక్కని ఎంత పవిత్రంగా చూస్తామో అంతే పవిత్రంగా చూస్తాం తమలపాకు మొక్కను కూడా. అంతే పాజిటివిటీ కూడా ఇస్తుంది మన ఇంటికైతే. చక్కగా అది కూడా క్రీపర్ కదా, మొత్తం అంతా అల్లుకుంటుంది. కార్నర్స్ నుంచి చిగురులు వస్తూ చక్కగా అల్లుకుంటుంది అనమాట. మొత్తం రెయినీ సీజన్ వచ్చేసరికి కంప్లీట్గా ఆ ప్లేస్ అంతా ఫుల్ గ్రీనరీ అయిపోద్దని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఇంక ఈ మొక్క విషయానికి వచ్చేస్తే పీస్ లిల్లీ అండి. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది, మెయింటెనెన్స్ మాత్రం ఏమంత ఉండదు. అప్పుడప్పుడు కొంచెం ఏదన్నా మనకి కావాల్సిన మొక్కలకు ఉంటాయి కదా ఎరువులు, అవి ఇచ్చుకుంటూ ఉండొచ్చు. జస్ట్ వాటర్ పోస్తే చాలు, ఎక్కువ వాటరింగ్ కూడా చేయకూడదు. ఇది కూడా అలాగే మంచిగా ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇండోర్కి చాలా మంచి ప్లాంట్ ఇదైతే. అవుట్డోర్ కూడా ఉంటుంది, కానీ ఇండోర్లో ఏంటంటే మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా హెల్ప్ అవుతాయి కదా ఇవన్నీ. సో అందుకని చెప్పి ఇంట్లో కూడా పెడతాను.
మెయిన్గా మన బెడ్రూమ్స్లో కొన్ని ప్లాంట్స్ ఉంచుకోవాలంటారు కదా, అందులో ఈ పీస్ లిల్లీ కూడా ఒకటి. బెడ్రూమ్లో వాస్తుపరంగా కూడా దీన్ని ఉంచుకుంటారు చాలామంది, మంచిది అని చెప్పి. అలాగే చెప్పాను కదా, ఎయిర్ ప్యూరిఫికేషన్లో కూడా ఈ ప్లాంట్ చాలా హెల్ప్ చేస్తుంది. స్నేక్ ప్లాంట్ కానీ, ఇది కానీ, జీజీ ప్లాంట్ కానీ, ఇవన్నీ చాలా ఇండోర్కి చాలా మంచి ఆప్షన్స్ అనమాట. ఇదైతే చాలా చిన్నదే, బట్ అయినా కాస్ట్ ఎక్కువే తీసుకున్నారు అప్పుడు. అది కూడా 350నో ఏమో. పీస్ లిల్లీ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. అలాగే లైఫ్ టైం కూడా ఎక్కువే ఉంటుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు. దాంతో మరీ పట్టించుకోకుండా వదిలేయకుండా కొద్దిగా అప్పుడప్పుడు కొంచెం ఎరువులు ఇస్తూ కొంచెం వాటరింగ్ చేస్తే చాలన్నమాట. ఓవర్ కేరింగ్ ఏం అక్కర్లేదు దానికి. ఇంకా మా ఇంట్లో మనీ ప్లాంట్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అంటే వాటర్లో, సాయిల్లో అలా చిన్న చిన్నవి పెట్టేస్తూ ఉంటాను, ప్రాపగేట్ చేస్తూ. అసలు ఇంట్లో ఏ మొక్కలు ఉన్నా లేకపోయినా ఒక్క మనీ ప్లాంట్ ఉంటే చాలండి. దాని నుంచి మల్టిపుల్ ప్లాంట్స్ తయారు చేసి ఇల్లంతా నింపేసుకోవచ్చు అనమాట. ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. లుక్ వైజ్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది. చూసారా, మా లివింగ్ రూమ్లో కూడా మొత్తం కబోర్డ్స్లో కూడా చిన్న చిన్న మనీ ప్లాంట్స్ అవి పెట్టేశాను, స్టెమ్స్. ఇంకా నెక్స్ట్ వస్తే ఇదిగోండి, ఇదైతే జీజీ ప్లాంట్. ఇది కూడా చాలా ఈజీగా పెరిగిద్ది అనమాట. కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇది కూడా ఇదివరకు ఇంత ఉండేది కానీ ఇప్పుడైతే పెంచేశారు దీని కాస్ట్ కూడా. అంటే డిమాండ్ని బట్టి సప్లై, అలాగే దాని కాస్ట్ అన్నట్టు ఉంటుంది కదా, సో అట్లా వీటికి బాగా కాస్ట్ అయితే పెంచేశారు. ఇది కూడా చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి. అసలు లో మెయింటెనెన్స్ అంటే మనం దీన్ని పట్టించుకోకుండా ఉంటేనే అది ప్రాపర్గా పెరిగిద్ది అనమాట. మనం ఓవర్ కేరింగ్గా ఎక్కువ వాటరింగ్ చేస్తూ పద్దాక మొక్కని టచ్ చేస్తూ దానికి ఏమన్నా ఎరువులు ఇవ్వాలా, అది ఇవ్వాలా అని ఓవర్గా కేర్ చేసాం అనుకోండి, త్వరగా చచ్చిపోద్ది. దీనికి ఏంటంటే జస్ట్ వీక్లీ వన్స్ వాటర్ ఇచ్చినా కూడా చాలన్నమాట. దీనికి కింద మనకి బల్బ్స్ ఉంటాయి, అంటే మనకి బంగాళదుంపల్లాగా ఉంటాయి వీటి రూట్స్కి అయితే. సో అవి పాడైపోతాయి ఓవర్గా వాటరింగ్ చేయడం వల్ల. సో వాటి రూట్స్లో ఆల్రెడీ వాటికి వాటర్ ఉంటుంది. మనం దీనికి వాటర్ చేయడం మర్చిపోయినా కూడా వాటి రూట్స్ నుంచి అది వాటర్ తీసుకుని మొక్క సస్టైన్ అవుతుంది. సో దీనికైతే కేర్ చాలా అంటే చాలా తక్కువ అనమాట. ఓవర్ కేర్ చేసామా మొక్క అయితే పాడైపోతుంది. చూసారు కదా, బుషీగా భలే అందంగా ఉంటుంది అది కూడా. అలాగే దాని నుంచి కూడా మల్టిపుల్ ప్లాంట్స్ అయితే మనం తయారు చేసుకోవచ్చు, స్టెమ్ కట్ చేసి వాటర్లో పెట్టేసి అట్లా. ఈ మొక్క పేరైతే తెలియదు కానీ చాలా ఇయర్సే అవుతుందండి పెట్టి. ఇంకా అది కూడా కొంచెం షేడెడ్ సన్లైట్ కావాలన్నమాట. ఇది వరకు వేరే ప్లేస్లో పెడితే మొక్క అంతా పాడైపోయింది, చచ్చిపోలేదు కానీ అలా కంప్లీట్గా ఆకులన్నీ రాలిపోయింది. సరే తీసుకొచ్చి మళ్ళీ అక్కడ బెడ్రూమ్లో కొంచెం విండో పక్కన పెట్టాను అనమాట. చూసారు కదా, చిగుర్లు అవి వచ్చి చాలా చక్కగా ఉంది. సో అది కాడంతా అలా ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పి దానికైతే మనీ ప్లాంట్ అది పాకిస్తూ ఉన్నాను. ఇంక ఇదైతే స్నేక్ ప్లాంట్ అండి. ఇది చెప్పాను కదా, స్నేక్ ప్లాంట్ కూడా మనకి మంచి ఎయిర్ ప్యూరిఫైయర్గా ఉంటుంది అనమాట. బెడ్రూమ్స్లో ఉంచుకోవాల్సిన ప్లాంట్స్లో ఇది కూడా మస్ట్ అండ్ షుడ్. ఇది కూడా చాలా ఈజీ మెయింటెనెన్స్. అలాగే దీని నుంచి కూడా మల్టిపుల్ ప్లాంట్స్ తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, పక్కన అవి కొత్తగా వచ్చినవి అనమాట. వాటిని మనం తీసేసి వేరే పాట్లో పెట్టేసి చక్కగా రీపాట్ చేసుకోవచ్చు. అలా దీని నుంచి కూడా మల్టిపుల్ ప్లాంట్స్ తయారు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ స్నేక్ ప్లాంట్స్ కాస్ట్ కూడా పెరిగిపోయింది. ఇది వరకు చాలా చీప్గా ఉండేది. చెప్పాను కదా, డిమాండ్ అలా ఉండడం వల్ల వీటికి కూడా రెక్కలు వచ్చేసాయి. ఇది వరకు చాలా తక్కువ కాస్ట్ ఉండేది కానీ బట్ ఇప్పుడు కూడా ఇప్పుడు ఇది కూడా 300 పైనే ఉంటుందన్నమాట కాస్ట్. బట్ ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది. అలాగే దాని నుంచి మనం మల్టిపుల్ ప్లాంట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. సో అలా అండి, నేను ఇంకా ఇంట్లో ఉన్న వాటిని అలా కట్ చేసి వాటర్లో పెట్టి సాయిల్లో పెట్టి అలా ప్రాపగేట్ చేస్తూ ఉంటాను. ఒక ప్లాంట్ నుంచి మల్టిపుల్ ప్లాంట్స్గా తయారు చేసుకుంటూ. సో ఇవండి నా ఇంట్లో ఉన్న మొక్కలు, వాటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేశాను. ఎంత మనకి ఇండోర్ అని చెప్పినా కూడా దాన్ని అప్పుడప్పుడన్నా ఎండలోకి తీసుకొచ్చి పెడుతూ ఉండాలి, వీక్లీ వన్స్ అన్నా. సో అప్పుడు మొక్కలు చక్కగా పెరుగుతాయన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.